టీమిండియా వెస్టిండీస్ పై 2-0 తేడాతో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జైస్వాల్ 175, శుభమన్ గిల్ 129 పరుగులతో మెరిశారు. ఒకనొక దశలో వెస్టిండీస్ ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోతుందని అందరూ అనుకున్నప్పటికీ క్యాంపబెల్, షాయ్ హోప్ సెంచరీలతో విండీస్ ను 5వ రోజు వరకు లాక్కొచ్చారు. మొత్తంగా 5 రోజుల పాటు సాగిన ఈ టెస్టులో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఒక వికెట్ కు 63 పరుగులతో 5వ రోజు ఆట ప్రారంభించిన కొద్దిసేపటికే టీమిండియా విజయం సాధించింది. మొదట ఇన్నింగ్స్ లో 175 పరుగులతో సెంచరీ చేసిన జైస్వాల్ రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే అవుట్ కాగా కేఎల్ రాహుల్ మాత్రం హాఫ్ సెంచరీతో మెరిశాడు. మొత్తంగా 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది భారత్. అయితే ఈ మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్ తో గట్టిగా పోరాడింది. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం రెండో టెస్టు తమ ప్రదర్శనపై గర్వంగా ఉందని వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ చేజ్ అన్నాడు. ఈ మ్యాచ్ లో ఓడిన తమకు సానుకూల అంశాలు ఉన్నాయి. క్యాంపబెల్, షాయ్ హోప్ అద్భుతంగా ఆడి సెంచరీలు చేశారు. జట్టు కోసం అద్భుతంగా పోరాడారు. అందుకే సుదీర్ఘ కాలం తర్వాత మేము 100 ఓవర్లకు పైగా బ్యాటింగ్ చేశాం. ఇది సానుకూల అంశం అని రోస్టన్ చేజ్ అన్నాడు. అంతేకాకుండా మ్యాచ్ ని చివరి రోజు వరకు తీసుకెళ్లడం, అందులోనూ భారత్ లో చివరి రోజు వరకు తీసుకెళ్లడం అంటే అది ఆషామాషి కాదు. మేము అది ఓడిపోయినా కూడా గొప్పగా పోరాడామని, ఇది గొప్ప విషయమని అంటూ రోస్టన్ చేజ్ అన్నాడు. భారత్ లాంటి పిచ్చిపై రెండో ఇన్నింగ్స్ లో 80కి పైగా ఓవర్లలో బ్యాటింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అందులోని స్పిన్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొని 390 పరుగులు చేశాం. మా జట్టులో అత్యుత్తమ ప్లేయర్లు ఉన్నారు. భారత్ ఈ చివరి టెస్టును తర్వాత వచ్చే సిరీస్లకు పునాదిగా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసేందుగా ఉపయోగించుకుంటామని, వీలైనంత ఎక్కువ ఓవర్లు ఆడేందుకే ప్రయత్నిస్తామంటూ రోస్టన్ చేజ్ చెప్పుకొచ్చాడు.